నమస్తే గురువుగారు. మార్చి 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? అంటే సహజంగా మనకి నెలంతా ఉన్నా ఆ రాశి ఫలితాలు కొద్దిగా మారుతుంటాయి కాబట్టి మనం 15 రోజులకే తీసుకున్నాం. సింహరాశిలో ఉన్న వారికి ఈ 15 రోజులు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. సింహరాశిలో పుట్టిన రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా అడిగి భగవంతుడి నుంచి తెలుసుకుందాం. సింహరాశిలో పుట్టిన రాజకీయ నాయకులకి ప్రతికూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. దానికి ఇప్పుడు ఏమన్నా పరిహారాలు లేకపోతే జపాలు ఉండవా గురుగారు? మమ్మల్ని అడిగితే మేము చెప్తామమ్మా, పరిహారాలు ఏమున్నాయి, జపాలు ఏమున్నాయి. వ్యక్తిగతంగా రాజకీయ నాయకులు సంప్రదిస్తే వాళ్ళకి సినిమా ఏం ఆడుతుంది, అది హిట్టా ఫ్లాప్ అవుద్దా, రాజకీయంగా గెలిస్తే ఎన్ని ఓట్లతో గెలుస్తారు, ఓడిపోతే ఎన్ని ఓట్లతో ఓడిపోతారు, సినిమా అంతా ముందే చూపించేస్తాం. సో కానీ ఇక్కడ మనం చూపించిన వాళ్ళ యోగం ఎన్నిదమ్మా. సో చాలామందికి మనం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఆంధ్రాలో ఒక ఎన్ఆర్ఐ సింగపూర్ క్యాండిడేట్కి చెప్దామని మనం సంప్రదిస్తే వాడిని ఎన్నియట్లేదు. ఏదైతే గ్రహం ఉందో గ్రహం బ్యాండ్ వాయిస్తుంది. సో నువ్వెవడోరా చెప్పడానికి అని చెప్పి మన దగ్గరికి కూడా నాయకుండా చేస్తుంది ఆ గ్రహం. సో ఆ ఎన్ఆర్ఐ సింగపూర్ క్యాండిడేట్కి ఒక 90 కోట్లు లాస్ అవ్వబోతున్నాడు. అది రేపు ఎలక్షన్లో ఇది 100% జరుగుద్ది. 90 కోట్లు ఖర్చు పెట్టినా గెలవడు. ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం బాగానే ఉందమ్మా, 80% బాగానే ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభం, వ్యాపారం కూడా బాగానే కలిసి వస్తుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు, సింహరాశిలో ఉన్న విద్యారంగంలో జ్వరం కూడా బాగానే ఉంది, కొద్దిగా కష్టపడాలి. సింహరాశిలో ఉన్నవాళ్ళు శని దృష్టి ఉంది కాబట్టి, సప్తమ దృష్టితో రాశిని చూస్తున్నాడు కాబట్టి, శని మందగ్రహం కాబట్టి, శని కొంచెం బద్ధకాన్ని ఇస్తాడు కాబట్టి, సో ఈ సింహరాశి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. అలాగే గురుడు దృష్టి కూడా ఉంది, కొంతవరకు ఆ ప్రభావాన్ని తగ్గించి గురు దృష్టి యొక్క దీంతో కొంతవరకు బయటపడతారు. కానీ బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం వదలాలంటే తల్లిదండ్రుల్లో కొంచెం వాళ్ళకి వెనకమాల రుద్దుతూ ఉండాలమ్మ. 1కి 10 సార్లు చదువు 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 అని చెబుతూ ఉంటే చదువుతారు, లేదంటే వదిలేస్తారు. చదువుదాంలే అని పడుకుంటారు. ఈ బద్ధకాన్ని ఇచ్చేది గ్రహం శనేనమ్మ. సో సింహరాశి వాళ్ళని కొంచెం అప్పటికప్పుడు యాక్టివ్ చేస్తూ ఉండాలి. అది వాళ్ళకి ధనలాభాల పరిస్థితి, సంపాదన బాగానే ఉంటుందమ్మా, బాగానే సంపాదిస్తారు సింహరాశిలో వాళ్ళు. మొత్తంగా సింహరాశి వారి పరిస్థితి అన్ని రంగాల వాళ్ళకి ఓవరాల్గా బాగానే ఉందమ్మా, 90%. 100కి 10 మందికో ప్రతికూలమైన ఫలితాలు కానీ 100కి 190 మందికి అనుకూలంగానే ఉంటుంది సింహరాశి. ధన్యవాదాలు గురు.